ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గపోరు అనేది బయటకు రావడం జరిగింది. ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు ఉద్ధృతికి దారితీస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు రవి. మధు, ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వైసీపీ ముందస్తుగానే ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను దాదాపుగా ఇప్పటికే ప్రకటించిందని చెప్పొచ్చు. అయితే కళ్యాణదుర్గానికి సంబంధించి అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను అక్కడ కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ మేరకు తలారి రంగయ్య గ్రామీణ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఇప్పటికే ప్రచారాన్ని కూడా చేపట్టారు. అయితే ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు ఎవరికి వారే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో వీటిని చించి వేశారని చెప్తున్నారు. అయితే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఎల్ఎం మోహన్ రెడ్డి సంబంధించి అంటే అటువైపున ఎవరైతే ఉన్నారో తలారి రంగయ్య వర్గం చించి వేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టితో పాటు ఎవరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఎల్ఎం మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు మంత్రి ఉషశ్రీ కానీ ఇటు తలారి రంగయ్య కానీ అంటే కాకు వారితో ఏ ఒక్కరిలో కలవకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. అతను కూడా టికెట్ ఆశించడం జరిగింది. అయితే అది అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి ఎవరైతే తలారి రంగయ్య కళ్యాణదుర్గం అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థితో కలిసి పనిచేయాలని చెప్పి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో వారితో కలిసి పనిచేయడానికి కూడా ఎల్ఎం మోహన్ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి ఏదైతే చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఫ్లెక్సీలు చించడి వేయడం అన్నది ఇప్పుడు మరొక్కసారి వర్గ విభేదాలని ఆ గ్రూప్ తగాదాలని ఇది బహిర్గతం చేసినట్లయింది. మధు. రైట్, థ్యాంక్ యూ రవి.